అంటే ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆయన ఎవరో మీకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. ఆ డిస్కషన్ ఏంటంటే ఎవరైనా అంటే సూసైడ్ ఆలోచన రావడం కావచ్చు, లేకపోతే ఒక మనిషి పతనం. దీనికి కారణం ఏంటి? ఇవాళ మార్నింగే నేను ఒక ఆయనతో మాట్లాడుతూ, నీకు తిండి మీద ఉన్న ప్రేమ, బండి మీద ఉన్న ప్రేమ, ఉద్యోగం మీద ఉన్న ప్రేమ నీ దేహం మీద లేదు. హార్ట్ అటాక్ వచ్చిందండి. నాట్ కేరింగ్. ఇప్పుడు అంత రెస్ట్లెస్ గా పనిచేసి హార్ట్ అటాక్ తెచ్చుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? నీ పేరెంట్స్ ఎవరు చూస్తారు? నీ వైఫ్ ఎవరు చూస్తారు? కాబట్టి నేనేం చెప్పా అంటే, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇది నిజం, ఇది ఆన్సర్. ప్రపంచంలో అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ రావాలంటే ఏం చేయాలి? వాడు నాలాంటోడే అనిపించాలి. అలా అని ఫీల్ అయ్యేవాడిని పండితుడు అంటారు. అలా ఫీల్ అవుతేనే పండితుడు. సమలోష్టాస్మకాంచన ఆత్మవత్ సర్వభూతేషు సపండిత పండిత. ఈజ్ ఆల్సో లైక్ మీ అని ఫీల్ అయితే ఆడు పండిట్. లేకపోతే అట్టి తీసేయి. యు గాట్ ఇట్. స్పెల్లింగ్ చెప్పాను కదా, PANDIT. ఇఫ్ హీ ఫీల్స్ ఈజ్ ఆల్సో లైక్ మీ, ఈజ్ పండిట్. అదర్వైజ్ తీసేయండి. యు గాట్ ఇట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? డివైడ్ అయిపోవడం. ఈ డివైడ్ కారణం ఏంటి? డివైడ్ కారణం ఏంటండి? వేరుపరచడమా? ఆ వేరు మూడు ఉండడం. మనం అందరం ఒక తల్లి వేరు అనుకున్నప్పుడు వాడు వేరు ఎలా అయ్యాడు? కాడు కదా. నేను చాలా సార్లు చెప్తాను, మనం మూడు ఎలా ఉండాలి? హ్యూమన్ ఒక్క నిమిషం గోడ అయిపోయిన పాస్ పెట్టు.